తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రాముఖ్యత ఉందని మనకు తెలుసు. కానీ రీసెంట్గా ఒక వారం రోజుల నుంచి కూడా లడ్డూలో కల్తీ జరిగింది, ఆవు మాంసం కూడా కలిసింది అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే నేరుగా కూటమి స్థానం నుంచి సీఎం గారే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు నిజంగా జరిగింది అనుకుంటున్నారు? ఇది తిరుపతి లడ్డు దైవానికి సంబంధించిన విషయం ఏదైనా సరే ఇది ఎక్కువగా మాట్లాడటం అది లోకానికి అంత మంచిది కాదు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే అది జరిగింది అని దేవుడితో దైవకంగా ఎవరైనా సరే పొలిటికల్ నాయకులు దైవకంతో పెట్టుకుంటే చరిత్రలో బాగుపోయిన వాళ్ళు ఎవరో లేరు. ఫస్ట్ పాయింట్. చిన్న ఉదాహరణకు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు కరుణాకర్ రెడ్డి తిరుపతి దేవస్థానంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఇది ఈ క్రిస్టియన్కి సంబంధించిన కొన్ని 7 కొండలో వెంకటేశ్వర స్వామి కాదు కొన్ని కొండలు మాత్రమే అని చెప్పి ఆయాల ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ద్వారా కొన్ని తిరుపతి కొండపైకి చేద్దామనే ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు అప్పుడు కూడా బీజేపీ తరఫున వ్యతిరేకించారు. అప్పుడు తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి కరుణాకర్ రెడ్డి మీద దాడి చేయటం, ఆ లారీల మీద వచ్చిన సామాన్లు అడ్డగించటం, అవన్నీ అరెస్టులు చేయటం, ధర్నాలు చేయటం అన్నీ చేశారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానివ్వండి హిందువుల పైన అంత అటాకింగ్ ఎందుకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఆవేళ రాజశేఖర రెడ్డి అలా చేశారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తున్నారు. దానికి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే దైవం చూసుకుంటుంది, మనుషులు చూడక్కర్లేదు. అందుకని దైవం విషయంలో రాజశేఖర రెడ్డి గారిని మనం కామెంట్ చేయాలో లేదో పక్కన పెట్టుకున్నాం. కానీ ఇది ఖచ్చితంగా దానికి తీవ్రమైన పరిహారం అనేది దేవుడు తీర్చుకుంటాడు. అది ఖచ్చితంగా దీన్ని పదే ఎక్స్పోజ్ చేయడం అనేది అది దైవత్వానికి సంబంధించింది కాబట్టి అంత మంచిది కాదని నా ఉద్దేశం. కూటమి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఏదైతే సనాతన ధర్మం గురించి ఒక రక్షిత బోర్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్ నుంచి కూడా ప్రతి దేవాలయాన్ని కాపాడేటట్టయితే ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి అనేటట్టు కొన్ని నినాదాలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఖచ్చితంగా బోర్డు అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే చెప్పమంటారా, ఈవేళ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆదాయాన్ని తీసుకెళ్లి వేరే మతస్థులకు పంచుతున్నారు. కానీ వేరే మతస్థులు ఏం చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని హిందూ దేశాన్ని వాళ్ళు నాశనం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే ఎలా ఉందంటే మన డబ్బులు ఇచ్చి మనం కుట్టించుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి డబ్బులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని నా ఉద్దేశం. చూసుకుంటే రోజుకి కూడా ఈ తిరుమల తిరుపతి మీద చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా ఇన్ని ఆరోపణలకి గతంలో జరిగినాయి అనుకున్నారు మీరైతే? అంటే చాలా విషయాల్లో కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అవి ఏంటంటే ల్యాబ్ టెస్టుల ద్వారానే గవర్నమెంట్ యొక్క ఆ నిఘా ద్వారా వాళ్ళకి విషయాలన్నీ తెలుస్తాయి. అవి ఏంటంటే మనం కామెంట్ చేసి కన్నా గవర్నమెంట్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని మీదే బేస్ అయి ఉండాలి మనం. అది తప్పు జరిగిందంటే జరిగినట్టే. అంటే ఆల్రెడీ ల్యాబ్ టెస్ట్లో ఓకే అయింది అనేటట్టు ఈవో గారు చెప్తున్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అసలు మా తరపున తప్పే లేదు, జగన్ కావాలని జగన్ ఇరికించడానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్ర పన్నుతున్నాడని మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఎవరు ఇప్పుడు దేవుడిని అడ్డుకు పెట్టుకుని కుట్రలు పన్నాలని అవసరం ఎవరికి లేదు. ఫస్ట్ పాయింట్. దేవుడిని అడ్డు పెట్టుకుని కుట్రలు పన్నాల్సిన అవసరం ఉందా? ఎవరు చేసుకున్న స్వయంకృతపరం అదే. ఇప్పుడు ఇదివరకే చంద్రబాబు నాయుడు టైంలో సూపర్ ఇది 1000 కాళ్ళ మండపం పడగొట్టేసి అవన్నీ చేసినప్పుడు అప్పుడు కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి అలిపిరిలో యాక్సిడెంట్ జరిగింది ఆయనకి, బాంబు కాలం. అంటే అలా చేసాడని ఎలా అనుకోవాలన్నది పక్కన పెడదాం. కాకపోతే ఏంటంటే దేవుడి విషయంలో ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే దానికి ఖచ్చితంగా దైవకంగానే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది శిక్ష ఎదురుగుండా ప్రూవ్ అవుతున్నాయి. అవి ఏంటంటే మళ్ళీ ఎడమరి చెప్పుకోక్కర్లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగింది, లేకపోతే రేపు పొద్దున ఇంకా మిగతా తిరగబడే వాళ్ళకి ఏం జరుగుతుందో అన్నది అన్నీ